రీసెంట్గా మా అల్లుడు మా అమ్మాయి నల్లగండలో కొత్తగా పెట్టిన చిరంజీవి దాబాకి సరదాగా తీసుకెళ్లారండి. మీరు చిరంజీవి ఫ్యాన్ కదా అంటే కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు, చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్లారు. 100% నిజమేనండి. ఎన్ని హోటల్స్ రెస్టారెంట్స్ దాబాలు అన్నీ చూస్తుంటాం కానీ ఇది చాలా కొత్తగా ఫీల్ అయ్యాం అనమాట. చిరు ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. జనాలు అయితే ఫుల్గా ఉంటారట ఎప్పుడు. మా లక్కో ఏమో టేబుల్ దొరకటం అసలు అయితే మామూలుగా కష్టం అట సాటర్డే సండేస్. మాకు లక్కీగా టేబుల్ దొరికింది. మెనూ అయితే చాలా ఐటమ్సే ఉన్నాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే చిరంజీవి పోస్టర్స్ అన్నీ ఉంటాయన్నమాట. 1980s 90sలో చిరు సినిమాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఆ మెమరీస్ గుర్తొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రాననుకున్నారా రాలేననుకున్నారా అదొకటి. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో అదొక డైలాగు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో ఇలాంటివన్నీ కూడా పెట్టి ఉంటాయి అనమాట. ఆ డైలాగ్స్ అన్నీ వేసి పిల్లల్ని సరదాగా నవ్వించానండి. ఈ చిరంజీవి దాబాని రవితేజ ప్రసాద్ గారు అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి చిరు ఫ్యాన్స్ అట వాళ్ళు. ఎంత ఫ్యాన్స్ అయితే వాళ్ళకి థాట్ వచ్చిందో అనిపించింది అనమాట. అందరూ రొటీన్గా దేవుడి పేర్లు అవి పెట్టుకుంటుంటారు. మన ఫ్యాన్ మన మెగాస్టార్ చిరంజీవి పేరు మీద మన దాబా స్టార్ట్ చేద్దామని సంకల్పించుకుని ఇలా స్టార్ట్ చేశారట. మేమైతే కాజు టొమాటో కర్రీ పుల్కాలు ఆర్డర్ పెట్టుకున్నామండి. కర్రీ అయితే అద్దరిపోయిందండి. పుల్కాలు కూడా చాలా స్మూత్గా చాలా చాలా బాగున్నాయి అనమాట. ఫ్యామిలీతో వెళ్ళి తినాలంటే సూపర్ ప్లేస్ అండి ఇది. అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటేనండి, బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఎలా వండుతున్నారు, ఎంత నీట్గా హైజీనిక్గా వండుతున్నారు. కస్టమర్స్ చూసి ఎటువంటి డౌట్ భయం లేకుండా తినేసేయచ్చు అనమాట. ఎంట్రన్స్లోనే ఓపెన్ కిచెన్ పెట్టారండి. స్టార్టింగ్లో అయితే ఈ దాబా స్టార్టింగ్లో లోపలికి వెనక్కి ఉండేదట. కస్టమర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ధైర్యంగా డౌట్ లేకుండా తినాలని చెప్పేసి ఇలా బయట పెట్టారట కిచెన్. ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు చాలా డిఫరెంట్గా అనిపించిన విషయం వుడ్ ఫైర్ కుకింగ్ అండి. ఒరిస్సా దాబా స్టైల్లో ఉంటుందట. మట్టి, ఆవు పేడ, ఇటుకలు ఇలా బట్టీల్లాగా పేర్చి పొద్దున్నే చక్కగా ఒకళ్ళు వచ్చి అలికి ముగ్గులు పెట్టి దీపం పెట్టి పూజ చేసి చాలా ట్రెడిషనల్గా వంట స్టార్ట్ చేస్తారటండి. మన హైదరాబాద్లో కట్టెల పొయ్యి మీద ఉంటున్న దాబా స్టైల్ అద్దరిపోయే ఫుడ్ చిరంజీవి దాబా అండి, నల్లగండ్లలో ఉంది ఇది. నాలాగా చిరంజీవి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే సరదాగా ఎప్పుడన్నా మీకు వీలుగా ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి టేస్ట్ చేసి రండి. ఫుడ్ కూడా చాలా చాలా బాగుంది. మీరంతా వెళ్ళినప్పుడు ఈసారి స్పైసీగా ఫుడ్ అంతా తిన్న తర్వాత కూల్గా లస్సీ అయితే సూపర్గా ఉందండి, క్రీమీగా. టేస్ట్ అయితే అద్దరిపోయిందనమాట. మా పిల్లలు నా మనసెరిగి ఇలాంటి చోట్లకి తీసుకెళ్తూ ఉంటారండి. నాకు ఇలాంటివంటే చాలా సరదా అనమాట. దేవుడు పూజల వాటితో పాటుగా ఇలాగ సరదాగా ఫ్యామిలీతో వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసి రావటం అంటే చాలా ఇష్టం అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, హైదరాబాద్ టెంపుల్ టూర్స్, నోములు, పూజలు, వ్రతాలు, వంటలు చాలానే ఉన్నాయండి మన ఛానల్లో. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని ఫాలో అవుతుండండి. బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.